అందరికీ నమస్కారం. ఇవాళ మనము హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మనం ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటే గుండె జబ్బు బారి నుంచి పడకుండా మనని మనం కాపాడుకుంటామో తెలుసుకుందాం. సో పొద్దున్నే ఒక ఫిక్స్డ్ టైంకి లెగవగలగాలండి. 6:30 to 7 o'clock లెగిసి, అది కూడా కరెక్ట్ గా 6 to 8 hours నైట్ స్లీప్ తర్వాత, అన్ఇంటరప్టెడ్ స్లీప్ తర్వాత లెగిస్తే, ఆ టైంలో ఫిక్స్డ్ గా లెగిస్తే మంచిదండి. నెక్స్ట్, మనం వర్క్ వెళ్ళే టైంకి ఒక 2 hours ముందే లెగిస్తే మనం ప్రశాంతంగా రిలాక్స్డ్ గా నిద్ర లెగిసి మన డైలీ రొటీన్స్ చేసుకొని కాసేపు అరౌండ్ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఏదన్నా బ్రేక్ఫాస్ట్ తిని రిలాక్స్ గా రెడీ అయ్యి హడావుడి లేకుండా మన వర్క్ మనం వెళ్తాం మంచిదండి. సో దాని తర్వాత కూడా డ్యూరింగ్ ది వర్క్ మనం ఎలాంటి హ్యాబిట్స్ అలవర్చుకోవాలి. డ్యూరింగ్ ది వర్క్ అండి, మనం తరచుగా కదులుతూ ఉండాలి, కూర్చొని ఉండకూడదు. ఏదన్నా చిన్న యాక్టివిటీ ఉన్నా, లైక్ క్లైంబింగ్ స్టైర్స్ ఆర్ వాకింగ్ అప్ ది ర్యాంప్, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా షార్ట్ వాక్స్ ఏదన్నా ఉన్నా అలాంటి వాకింగ్ చేసుకొని వెళ్ళటమే మంచిదండి. చిన్న చిన్న పనుల కోసం ఇతరుల సహాయం తీసుకోకుండా, అట్లే గుమస్తాలు కానీ, లేకపోతే బయటకు వెళ్ళాలంటే ఆటో రిక్షా, కారు కానీ, ఇట్లాంటి చిన్న చిన్న అవసరాల కోసం తీసుకోకుండా మనం యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ యాక్టివ్ గా మన లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలండి. సో దాని తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక అలసిపోయి ఉన్నప్పుడు హెవీగా ఎక్సర్సైజ్ చేయకూడదండి. కాసేపు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని ఫుడ్ తిన్న ఎమ్మటే పడుకోకూడదు. ఫుడ్ తిన్న అట్లీస్ట్ 1 hour తర్వాత పడుకోవాలి. లేట్ నైట్ ఫుడ్ తింటాం అంటే 10 o'clock తర్వాత ఫుడ్ తిని హెవీగా తినటం కూడా మంచిది కాదండి. అలానే పడుకునే ముందు లేట్ గా పడుకొని, ఎక్కువ స్ట్రెస్ గురయ్యే మూవీస్ కానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ గురయ్యే ఆలోచనలు కానీ, లేకపోతే డిస్కషన్స్ కానీ, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానీ నిద్రపోయే ముందు చేయకూడదండి. సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ అబౌట్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇదొకటే కాకుండా సోషల్ గా కూడా మనం ఒక 4 friends తో ఉండాలి. అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. సరదాగా నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ మాట్లాడుకొని ఉంటా ఉండాలి. తరచుగా సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ షార్ట్ ట్రిప్స్ కి వెళ్తాం వల్ల మనకి డైలీ రొటీన్ గా పెంటప్ అయిపోయిన ఆక్యుపేషనల్ స్ట్రెస్ అనేది ఆ టైంలో డీవియేట్ అవటం వల్ల రిలాక్స్ గా ఫీల్ అయ్యి మనం ఆ స్ట్రెస్ తగ్గించుకోగలుగుతాం.